రాహుల్ టాబ్లెట్ వేసుకుందులే. ఎవరు మామ మన వీడియోలు తీసింది? ఏమో మామ, అదే నాకు అర్థం కావట్లేదు. అసలు ఎలా తెలిసిందిరా మన గురించి? అదే మన గురించి ఎలా తెలిసింది? ఒకవేళ తెలిసినా కూడా ఇంటికా నుంచి ఫోన్ వచ్చింటది కదా. హలో సాయి, ఏంట్రా మీ గురించి ఏదేదో చెప్తున్నారు? ఇప్పుడే నేను ఫోన్లో చూశాను. మా ఇంట్లో ఏమైనా తెలిసిందారా? ఇంకా తెలిసిందా మామ? ఇంకా ఏమోరా, ఏం తెలిసినట్టు అనిపించలేదు. అసలు ఏమైందిరా? నీకు అదంతా తర్వాత చెప్తలేరా? మామా, మన ఊర్లో తెలిసినట్టుందిరా. మీరేం బాధపడకండి రా, మీ అమ్మ నాన్నతో నేను మాట్లాడతాను, అంతా నేను చూసుకుంటానులే. సరే నేను వెళ్ళి ఫుడ్ తీసుకొస్తా. అదే నువ్వు బయటికి వెళ్తే అందరూ గుర్తుపడతారు కదరా. నమస్తే సార్. అదే నేను చెప్పాను కదా సార్, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్తో ఒక ఆఫీస్ కావాలని, కన్సల్టెన్సీకి అని చెప్పాను కదా. ఇదిగోండి సార్ అడ్వాన్స్. నేను ఆల్రెడీ చూశాను. 1 వీక్లో మొత్తం రెడీ అయ్యిద్ది. ఓకేనా? ఓకే సార్. కన్సల్టెన్సీ ఏంది మామా? కన్సల్టెన్సీ అంటే మామ, మనం 10 lakhs డబ్బులు సంపాదించాం కదా, ఆ డబ్బులతో కన్సల్టెన్సీ పెడుతున్నాం. దానికి పూర్ పీపుల్, అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకన్నీ మనమే నేర్పించి జాబ్ తెప్పిస్తాం, వాళ్ళని సెట్ చేసి పంపిస్తాం. అంటే నా లైఫ్లో శివాకి జరిగినట్టు ఇంకా ఎవరికి జరగకూడదురా, అందుకే ఇదంతా చేస్తున్నాం. సరే, డబ్బులన్నీ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటి మళ్ళా? అవునరా, మనం జాబ్ చేసుకుందాం, అలాగే ఇది కూడా చేద్దాం. ఓకేనా? మే ఐ కమిన్ సార్? కమిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు అజయ్ సార్. చెప్పండి. సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనుకున్నాను సార్, నా డ్రీమ్ అది. కానీ డిగ్రీ చేయాల్సి వచ్చింది సార్. బయట కోచింగ్ అడిగితే 1,50,000 అడిగారు సార్. మీ గురించి తెలిసి వచ్చాను సార్. ఓకే, ఆల్ గుడ్, అంతా బాగానే ఉంది. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, తర్వాత సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకోండి, తర్వాత మా వాళ్ళంతా చూసుకుంటారు. ఓకే సార్, మరి మీ ఫీజు? ఫీజు అదేం అవసరం లేదు అజయ్, మీలాంటి అన్ఎంప్లాయ్మెంట్స్కి, పేద విద్యార్థులకి మేము డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాము, అదేం అవసరం లేదు. థ్యాంక్ యూ సార్.
ఇదే సార్ మా బాయ్ స్టోరీ. ఇలా మా బాయ్స్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాం. చాలా కష్టపడ్డారు సార్. మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంతమందికి హెల్ప్ చేస్తామని మేము కూడా అనుకోలేదు, కానీ ఇంతమందికి హెల్ప్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్. అసలు మీరు ఈ కన్సల్టెన్సీ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? చెప్తారా కొంచెం? నా ఫ్రెండ్ శివ. హాయ్ శివ. ఏం మామ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటావు? ఏం లేదురా. అవును మామ, నీ గోల్ ఏంట్రా? అలానేం లేదురా. అట్లానే ఏం కాదు మామ, ఏదో ఒకటి అని ఉంటుంది కదా. డాక్టర్ అనో, ఇంజనీరింగ్ అనో, పోలీస్ అనో. జాబ్ తెచ్చుకొని అమ్మా నాన్నలు బాగా చూసుకోవాలిరా. గుడ్ మామ. రే టైం అవుతుందిరా, కాలేజీ పోదాంపా.